ఎస్బీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం. బీహార్ సీఎం నితీష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి. టీఆర్పీ మైనారిటీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు. ఆర్టికల్ 19(1)(a), 21, 23, 25 ప్రకారం స్వాతంత్రం, స్వేచ్ఛ, విశ్వాసం, మత స్వేచ్ఛ, సమానత్వాన్ని హరించిన సీఎం నితీష్ కుమార్ పై చర్యలు తీసుకుని సీఎం పదవి నుండి బర్తరఫ్ చేయాలని రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా డిమాండ్. సీఎం నితీష్ కుమార్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ వాజిద్ పార్టీ నాయకులతో కలిసి కరీంనగర్ టౌన్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా మాట్లాడుతూ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక మహిళ పట్ల సమావేశంలో ఉన్న తోటి వ్యక్తుల ముందు ముస్లిం మహిళకు అవమానకరంగా, అసభ్యంగా ప్రవర్తించడం ముఖ్యమంత్రి సిగ్గుచేటని అన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(a), ఆర్టికల్ 21, ఆర్టికల్ 25 ప్రకారం ఒక వ్యక్తి స్వాతంత్రం హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను వ్యక్తపరచుకునే స్వేచ్ఛ, మత స్వేచ్ఛ హక్కు, తమ విశ్వాసాన్ని గౌరవించుకునే హక్కులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరించారని అన్నారు. ఒక ఉన్నత చదువు చదువుకొని దేశానికి వైద్య రంగంలో సేవ చేయాలని వచ్చిన ముస్లిం డాక్టర్ నుస్రత్ పర్వీన్ అనే మహిళ మనోభావాలను దెబ్బతీసి తమ పరువుకు భంగం కలిగించేలా యావత్ దేశ ముస్లిం మైనారిటీల మతపరమైన ఆచారాలను హేళన చేస్తూ అణగదొక్కే విధంగా ప్రవర్తించిన బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కరీంనగర్ పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షేక్ చాంద్ పాషా, మైనారిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకుష్, జిల్లా మహిళా అధ్యక్షుడు విజయలక్ష్మి, జిల్లా మహిళా కార్యదర్శి ఇష్రత్ షావాలి, టౌన్ మహిళా అధ్యక్షులు జింకా లావణ్య, టౌన్ అధ్యక్షులు అర్షద్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మెహబూబ్ అలీ, నాయకులు షేక్ జిలానీ, హఫీజ్, ఫాహద్, అక్బర్, అహ్మద్ ఖాన్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్కి మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనార్టీ విభాగం తరఫున ఈరోజు బీహార్ సీఎం పైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సంఘటన ఏదైతే ఉందో మరి బీహార్లో మరి ఆయుర్వేదిక్ యునానికి సంబంధించిన డాక్టర్లు 1238 మంది డాక్టర్లు మరి వీళ్లకు నియామక పత్రం అందజేసే కార్యక్రమము ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. అక్కడున్న నితీష్ కుమార్ అదేవిధంగా ఆ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు ముస్లిం మహిళ ఎవరైతే ఉన్నారో నుస్రత్ పర్వీన్ అనే వ్యక్తి ఆమెకు నియామక పత్రం అందజేసే కార్యక్రమంలో ఆమెకు నియామక పత్రం అందజేసే సమయంలో అప్పుడు హిజాబ్ అనేది మరి నితీష్ కుమార్ గారు తనకున్న హిజాబ్ను తొలగించడం చాలా సిగ్గుచేటని చెప్పేసి తెలియజేస్తూ, ఇది యావత్ ముస్లిం మైనార్టీ సమాజానికి చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ, బీహార్ సీఎం ముఖ్యమంత్రి గారు మరి ఆర్టికల్ భారత రాజ్యాంగం చెప్తున్న విషయంగా మరి భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ఆర్టికల్ 21 కానీ, ఆర్టికల్ 25 కానీ, అదేవిధంగా ఆర్టికల్ 19 క్లాస్ A1 కానీ ఏదైతే చెప్తా ఉన్నదో మరి ఒక వ్యక్తి బతకాలంటే భారతదేశంలో భావి భారత పౌరుడై స్వేచ్ఛ అనేది ఉంటుంది. తన స్వేచ్ఛను, తన పౌరసత్వాన్ని భంగం కలిగించినట్టు ఒక ముఖ్యమంత్రి మరి హోదాలో ఉండి మరి మైనార్టీ సోదరుడైనటువంటి మరి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో కానీ అదేవిధంగా భారతదేశంలో కానీ చాలా ముస్లిం మైనార్టీ సమాజానికి బాధాకరమైన విషయం. మైనార్టీ సోదరుల యొక్క మరి మైనార్టీ అమ్మాయి యొక్క హిజాబ్ను తొలగించడము ఆ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ఈ భారత ఏదైతే మరి బీజేపీ పార్టీ ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉందో తప్పకుండా ఆ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఆ ముఖ్యమంత్రిని వాళ్ళ పదవి నుంచి తొలగించాలని చెప్పేసి మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖబర్దార్ మరి బీహార్ సీఎం నితీష్ కుమార్ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ విధమైన సంఘటనలు బీహార్లో జరిగితే యావత్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఉన్న మైనార్టీ సోదరులను అందరూ వచ్చి మరి నిన్ను బొందబెడతామని చెప్పేసి మరొకసారి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను హెచ్చరిస్తా ఉన్నాం. आज मैं करीमनगर से तेलंगाना राज्य अधिकारी पार्टी से मैं टाउन प्रेसिडेंट हूँ. आज ये नीतीश कुमार के तरफ से जो है ना एक कंप्लेंट हम लोग पुलिस स्टेशन में दिया गया है एसीपी साहब को. तो लिहाजा जो है ना ये नीतीश कुमार जो लड़की के साथ जो गलत करा तो उसके लिए जो है ना आज ये हम लोग कंप्लेंट करें. ये गलत है और मैं पूरे आवाम से बोल रहा हूँ कि इसका जो है ना जल्द से जल्द इसका आगाज़ कुछ ना कुछ आवाज़ उठाओ मुसलमानों. और जो भी है हमारे जो पार्टी के हमारे मल्लाना हैं उनको भी हम लोग ये बोल रहे हैं कि इसके लिए कुछ ना कुछ आप फैसला करना बोल के. बस यही मेरा